చంద్రాయన్ గుట్టలో హనుమంతుని విగ్రహం పైన దాడి జరగడం జరిగింది. వరుసగా అయితే మనకు ఈ దాడులు జరగడం జరుగుతుంది హిందూ దేవాలయాలపైన. సో మనం చూసుకున్నట్టయితే కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్, అదేవిధంగా సఫిల్గూడ కట్టమైసమ్మ టెంపుల్, ఇప్పుడు చంద్రాయన్ గుట్టలో ఉన్న హనుమాన్ విగ్రహం పైన కూడా దాడులు జరగడం జరిగింది. ఇది పురాతనమైన దేవాలయం అని చెప్తా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల కింద నుంచి ఈ దేవాలయం ఉంది. సో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. సో ఈరోజు ఇలా జరగడానికి ముఖ్య ఉద్దేశం ఎవరి హస్తమన్న ఉందని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమంతుని విగ్రహానికి అటువైపున మొత్తం రాతి విగ్రహాన్ని అయితే మొత్తం ధ్వంసం చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ ధ్వంసం చేసిన తర్వాత స్వామివారికి అభిషేకాలు చేసి మళ్ళీ సింధూర పూజ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇలాంటి ఇంకోసారి రిపీట్ అయితే బాగుండదు, మేము అస్సలు ఊరుకోమని చెప్పేసి హిందూ సంఘాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఎకరాల భూమి కూడా ఈ హనుమాన్ గుడికి సంబంధించినట్టు ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ టెంపుల్ని ఇంకా ఎందుకు అభివృద్ధి చేయలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సో ఇక్కడ బయట చూసుకున్నట్టయితే చాలా చెట్లు ఉండేవి, ఆ చెట్లను కూడా అన్ని తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హనుమాన్ టెంపుల్ పైన జరిగిన దాడికి సంబంధించి కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ, పూజలు కానీ పెద్ద ఎత్తున అయితే హిందూ బంధువులందరూ 28వ తారీఖు రోజున ఇక్కడ భారీగా అయితే హిందూ బంధువులందరూ కూడా పూజలు నిర్వహించబోతున్నారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బయట అయితే మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. చంద్రాయన్ గుట్టలో హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహం ఇది. సో ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇది మధ్యాహ్నం టైంలో, ఉదయం టైంలో జరగలేదు, రాత్రి టైంలోనే ఈ దాడి జరిగిందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి చాలా హిందూ సంఘాలు రావడం జరిగింది. గుడిలో పడి జరిగిన దాడి ఏంటంటే ఇక్కడ ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళ రాజ్యం ఉంది, వాళ్ళకు పిచ్చోళ్ళు ఉంటారు, మన హిందువుల్లో పిచ్చోళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు వచ్చి గుడి మీద దాడి చేయగానే పోలీస్ వ్యవస్థ వచ్చేసి హిందువుల మీద అరాచకం చేసి హిందువులను మొత్తము లాటరీ చార్జ్ చేయడము, లేదా వాళ్ళకు భయపెట్టేయడము, బాబు నీ మీద కేసులు పెడతామని ఇవన్నీ పెట్టేసి హిందువులను మొత్తం తరలించిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఎవరినో ఒకరిని తీసుకొస్తాడు, ఉస్మానియా హాస్పిటల్కి పోయి సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. సూపరింటెండెంట్ గారు ఎవరు ఆయన ఎంఐఎం లీడర్ ఉన్న ఆయన వ్యక్తి ఫోన్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చిర్రు, ఈయన పిచ్చి ఆయన అని చెప్తారు. ఇక పిచ్చి ఆయన తర్వాత ఏం చేస్తారంటే జడ్జి గారి దగ్గరికి పోతే జడ్జి గారు కూడా బెయిల్ ఇస్తారు, ఆయన బయటికి వస్తాడు. మళ్ళీ జరగడానికి సంబంధించి ఏదైనా టీం కానీ ఏదైనా ఎవరి హస్తమన్నా ఉంది అని మీరు 100% ల్యాండ్ జిహాద్ కావచ్చు, ఈ టెంపుల్ మీద జరుగుతున్న జిహాద్ కావచ్చు, 100% పాత బస్తీలో పనిచేస్తుంది. వాళ్ళు పనిచేస్తున్నారు. గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ లేదండి. హోమ్ డిపార్ట్మెంట్, సీఎం దగ్గరనే హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంటెలిజెన్స్ ఏం జరుగుతుంది, చీమ చిటుక్కుమంటే అంత పెద్ద బంజారాయిల్స్లో అంత పెద్ద సైబర్ టవర్ కట్టిండు, సీఎం గారికి తెలియదా? ఇంటెలిజెన్స్ ఉండదా? ఏం జరుగుతుంది టెంపుల్స్లో, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది? అంటే పాత బస్తీ వాళ్ళకి రాసిచ్చారా అండి? పాత బస్తీని అనేది ఎంఐఎం ఏజెంట్లకు రాసిచ్చారు. అంటే హిందువులు పాత బస్తీలకు రానికే వీసా తీసుకొని రావాలి. అది ఉంది పరిస్థితి. ఇప్పుడు మేము ఒక 200-300 మందిమి హిందువులము టెంపుల్ దగ్గరికి, మా టెంపుల్ ఏంటంటే కూలగొట్టారండి అని మేము అందరం వస్తే పోలీసు వాళ్ళే మా మీద రివర్స్ మాట్లాడడం, ఇది ఎంతవరకు న్యాయం ఉందండి? ఏడ ఉంది ఫ్రెండ్లీ పోలీస్? ఇది ఫ్రెండ్లీ పోలీసేనా అండి? అధికారులు వస్తారండి, 3 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతారు. 3 ఏళ్ళు కాదండి, మేము ఈయనే పుట్టినాం, ఈయనే పెరిగినాం, ఈయనే చచ్చిపోతాం. ఒక అధికారి ఒక 3 ఏళ్ళ కోసంకి ఆయన ఉన్న సీట్ని కాపాడుకోనికే హిందువుల మీద జరుగుతున్న ఈ దాడి అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే హిందువులు యూనిటీగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకో. హిందువులు 100% యూనిటీగా ఉన్నారండి. కానీ కొన్ని సంఘటనలు ఏంటంటే ప్రతి ఒక్కరు హిందూ యూనిటీ ఉన్నారు. మేము కూడా పిలుపునిచ్చాము, పొద్దు నుంచి వస్తున్నారు హిందువులు, వందల సంఖ్యలుగా వస్తున్నారు. కానీ వీళ్ళు పోలీస్ వ్యవస్థను ఎక్కడక్కడ జీబులు పెట్టేసి హిందువులను లోపల రాణిస్తలేరు. హిందువులతో పాటు మేము ఇక్కడ వచ్చిన వాళ్ళం ఎవరైతే ఉన్నామో వాళ్ళకు కూడా వాటర్ పంపిస్తలేరు. మాకు ఏమైనా టిఫిన్ బయటికి ఏం తెచ్చుకుందామన్నా వాళ్ళని ఆ టిఫిన్స్ కూడా ఇస్తలేరు. పోలీస్ వ్యవస్థ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఏరియాని మొత్తం బ్లాక్ చేసి మమ్మల్ని ఈడికించి ఎంబడే తరిమేయాలి, తరిమేసిన తర్వాత మీకు అన్నీ చేస్తాం, మీకు ఏం కావాలో చెప్పండి అంటున్నారు. కానీ ఏం చేయలేదు. మేము గట్టిగా కూర్చున్నాం కాబట్టి, అధికారులను ప్రశ్నించినాం కాబట్టి, మా జిల్లా అధ్యక్షుడు గారు గట్టిగా మాట్లాడారు కాబట్టి, మేమంతా హిందువులమంతా ఏకంగా ఉన్నాం కాబట్టి ఇలా జేసీపీ వచ్చి అలా ఇప్పుడు ప్రస్తుతం పని నడుస్తుంది.
ప్రభుత్వము చాలా సీరియస్గా కఠినంగా వ్యవహరించాలా. ఇప్పుడు మనందరికీ తెలుసు, కేవలం ఇక్కడ ఒక సంఘటన ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తున్న సందర్భంలో కూడా మరి ప్రభుత్వమే కానీ పోలీసు కానీ సీరియస్ యాక్ట్ చేయకపోతే దీని యొక్క మరి పర్యావసనం వాళ్ళే చూడాల్సి వస్తుంది. హిందూ సమాజం ఎప్పటివరకు మరి వారి యొక్క ఓపికను మీరు పరీక్షించినట్టయితే తప్పకుండా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. మేము కూడా చెప్తున్నాం, యావత్ హిందూ సమాజం కూడా ఎక్కడ భయపడకండి. హిందూ సమాజం అంతా, నేను ఒక భాగ్యనగర్ జిల్లాకు అధ్యక్షునిగా నేను చెప్తున్నాను, యావత్ హిందూ సమాజం అంతా మీతో ఉన్నది. మీరు గట్టిగా నిలబడండి, మీతో పాటు మేము కూడా ఉంటాము. అనేక దేవాలయం మన నోటీసులలోని కూడా అక్కడ ఉండేటువంటి ఒక కమిటీలతోని పోలీసులు ఎక్కడక్కడ దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చాలా మందిరాలకు జరిగిన సంఘటనలో ఎవరికి పబ్లిక్ తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రభుత్వం మీద విశ్వాసం లేదు మాకు. యాజ్ ఏ హిందువుగా మనందరం కూడా ఐకమత్యంతో మెలుగుదాం, మన యొక్క మందిరాలను రక్షించుకుందాం, పోరాడదాం. తప్పకుండా హిందూ సమాజం అంతా కూడా మనతో పాటు ఉంటుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. ఈ యొక్క ప్రభుత్వం హిందువుల ఓట్ల తీసుకొని హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా హిందువులు రాబోయేటువంటి రోజుల్లోపట తప్పకుండా బుద్ధి చెప్పి గద్దె దింస్తారనేటువంటి విశ్వాసం ప్రజలపైన మాకుంది. ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ దాడికి సంబంధించి? గుడికి సంబంధించి, ఇప్పుడు హనుమాన్కి సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఒకటండి, ఇప్పుడు చట్ట పరిధి లోపల మేము ఎప్పుడైనా సరే చట్టాన్ని అతిక్రమించకుండా మా యొక్క నిరసనలు కానీ మా యొక్క కార్యాచరణ కానీ ఉంది. కానీ ఇప్పుడు దేవాలయంపై ధ్వంసం చేస్తే చట్టాలపైన కనీసం భయం లేనటువంటి యొక్క సమాజం ఈరోజు పాతనగరంలో ఉంది. చట్టాలంటే విశ్వాసం లేనటువంటి యొక్క సమాజం ఈ పాతనగరంలో ఉంది. ఒక జెండా పెట్టి దాన్ని 1000 గజాలు 2000 గజాలు మస్జిద్ చేసిన సందర్భాలు నేను నా అనుభవంలో చూసినాను. అదే రకంగా హిందూ కాలనీల్లో హిందూ బస్తీలను టార్గెట్గా పెట్టి అక్కడ ఒక చిన్న ఇల్లు కొని దాన్ని మాస్క్ చేసి అక్కడ ఉండేటువంటి ఒక ప్రజానికాన్ని ప్రభావితం చేసి లౌడ్ స్పీకర్ల ద్వారా 10 లౌడ్ స్పీకర్ల ద్వారా అనారోగ్య కారణంగా చదువుతున్న పిల్లలు రాత్రిలో 12-1 గంటల వరకు కూడా రోడ్లపైన మరి ఉండి రాకపోకలకు ఇబ్బంది కలిగిన ఇండైరెక్ట్గా పోలీసు పోతే చర్య తీసుకొని కారణంగా ఈరోజు పాతనగరం అంతా కూడా వదిలిపెట్టేటువంటి ఒక అనుభవం నాకున్నది. కాబట్టి ఇవన్నీ కూడా యావత్ హిందూ సమాజం కూడా ఆలోచన చేయాలా. అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క చర్యను ఖండించాలా. అదే రకంగా మీరు చెప్పినట్టు శనివారం రోజు జరిగేటువంటి ఒక సంప్రోక్షణ స్వామీజీల యొక్క మరి వారి సలహా సూచనల మేరకు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమము సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. దానికి రాష్ట్ర అధ్యక్షులు కూడా వారి నోటీసులో ఉన్నది. బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ మాత్యులు ఇప్పుడు పాతనగరంలో పర్యటనలో ఉన్నారు. వారు కూడా నాకు ఫోన్ ద్వారా ఈ యొక్క సమస్యను అడిగి తెలుసుకున్నటువంటి విషయం, వారికి ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పినాను. కాకపోతే వారు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతాము. ఖచ్చితంగా ఈ సమస్య ఈ ఘటనకు కారకులైన ఇమీడియట్గా మరి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ మేము చేస్తాం. వరుసగా హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి జరిగిందో లేదో ఇంకొక 1-2 నెలలు కాకముందే ఇంకొకటి జరుగుతూ ఉంది కదా, దీనికి సంబంధించి అంటే ఈరోజు రాష్ట్రంలో ఎవరి పరిపాలన ఉన్నదన్నది మనం క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు రక్షాపురం భూలక్ష్మీమాత టెంపుల్ ఉండొచ్చు, నల్లపోచమ్మ టెంపుల్ కావచ్చు, పురాణపూల్ ఇష్యూ కావచ్చు, శంషాబాద్లో గణేష్ ఆలయం కావచ్చు, మల్కాజ్గిరిలో కావచ్చు, అనేకమైనటువంటి సందర్భాలలో ఇలాంటి సంఘటనలే ప్రభుత్వం అవుతున్న కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ ఉంది. ఈరోజు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి మంత్రిత్వం కూడా ప్రజలు చెప్పుకోవడానికి ఒక మంత్రి లేకపోవడం కావచ్చు, ఏదైనా సమస్య పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆయన చిక్కడు దొరకడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ పార్టీ, మేము సెక్యులరిజం ఉన్నాము, అన్ని మతాలను గౌరవిస్తామన్నది కేవలం ఒక మతాన్ని గౌరవించడానికే ఈరోజు ఇలాంటి సంఘటన జరుగుతున్నా కానీ ఎక్కడ కానీ స్పందన లేదని నేను చెప్తున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇట్లా జరిగినప్పుడు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఒక ఆదర్శవంతమైన రాష్ట్రము. ఈరోజు దేశంలో హైదరాబాద్ మహానగరంలో ఏదైతే పోలీస్ కంట్రోల్ రూమ్ ఉందో దేశంలోనే ఆదర్శం ఉంది. ఇక్కడ చీమ చిట్టుకుమన్నా కానీ తెలిసిపోతుంది అన్న విధంగా ఈరోజు కమాండ్ కంట్రోల్ కట్టిరు. ఇలాంటి సంఘటనలు సీసీ కెమెరా మధ్యలో జరుగుతున్నా కానీ అక్కడ అంటే ఇదంటే ఇంత దూరం ఉంది. మొన్న రక్షాపురంలో కొంత వేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. కానీ పట్టుకోమంటే ఏమంటారు, ఎవడో పిచ్చోడు దొరికిండు, పిచ్చి సర్టిఫికేట్ ఉండి ఆడు మెంటల్ అంట, అందుకోసం ఇలాంటి జరిగిందని. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మీరు చూడనట్టు వ్యవహరిస్తారు. కఠినమైనటువంటి ఇక్కడ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు అయితే ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కాదు. ప్రభుత్వం స్పందించిందా దీనికి? దాడి జరిగింది కాబట్టి
ఒక గుడి పైన దాడి జరిగింది కాబట్టి స్పందించిందా ఇప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల అధికారంలో ఉందండి. ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఎక్కడ కానీ నిమ్మకు నీరెత్తినట్టు కేవలం ఒక మతాన్ని మళ్ళీ ఈ హిందూ దేవాలయాల మీద మాట్లాడితే ఇంకో పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీ మైనార్టీ వర్గం దూరమవుతుందన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కానీ ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు అయితే కనిపించలేవు. ఇది దీని చరిత్ర చాలామంది తెలియదు. ఇది 22 ఎకరాల విస్తీర్ణం గల టెంపుల్ ఇది. ఈ టెంపుల్ అన్యాకృతమైంది. చూస్తున్నట్లయితే మీరు అన్న చూస్తున్నట్లయితే కానీ కాలనీస్ ఇవన్నీ అయిపోయినాయి. సో దీని ల్యాండ్ కోసం చాలా ఘర్షణలు జరిగినాయి, చాలామంది ప్రాణాలు పోయినాయి. అయితే కేవలం ఈ స్థలం కోసం ఇదంతా ఉన్మాదం చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లా చేసినట్లయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, హిందూ అనేటోడు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు. అండ్ ఈ దాడులు చేసినప్పుడు వాళ్ళకి ఏదో తూతుమాత్రంగా మేము వస్తున్నాం, ఇక్కడ కలుస్తున్నాం, అందరినీ చెప్తున్నాం, అందరితో వచ్చి ఇక్కడ నిరసన ప్రకటిస్తున్నాం, వెళ్ళిపోతాం. కానీ ఏవైతే చర్యలు తీసుకున్నా వాళ్ళపైన ఎట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి? వాళ్ళు ఇతర మతస్థులు, నేను ఏ మతస్థు అని చెప్పాను, వాళ్ళకి పిన్నిలకు కానీ ఇంకో దానికి కానీ వాళ్ళకు మత చట్టం ఉన్నాయని అంటారు. భారతదేశ చట్టాలు పాటించారు. మరి ఇట్లాంటి సంఘటనలు చేసినప్పుడు కూడా వాళ్ళకి ఆ మతమైన శిక్షలు ఇయ్యరు. మరి ఆ మతపరమైన శిక్షలు వేయాలి వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. ఆ పాత బస్తీలో ఉన్నందుకు అంటే పాత బస్తీలో హిందూ ధార్మిక సంస్థలు, హిందూ టెంపుల్స్ ఏమి ఉండొద్దా? మమ్మల్ని బతకనీయ రేఖల మేము అయినా పోరాడుకుంటూ పాత బస్తీలో బతుకుతున్నాం. మేము ఇలాంటి సంఘటనలు ఏవి జరిగినా వాటి అన్నిటిపైన ప్రతిఘటిస్తాం, వాటి కోసం కొట్లాడతాం, ఇక్కడనే ఉంటామని చెప్పేసి దీని ముఖంగా ఈ మీడియా పరంగా చెప్తున్నాను. అండ్ ఈ 25వ తారీఖు జరగబోయే సంరక్షణ కార్యక్రమం అవుతుందో దానికి భారీ ఎత్తున ప్రజలందరూ రావాలని చెప్పేసి, హిందూ బంధువులందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై. కనీసం ఇది నిజాం పీరియడ్ నుంచి టెంపుల్ ఉంది. గతగా 14 ఎకరాల గుడికి ఉన్నట్టుంది, కానీ ఇప్పుడు మాత్రం చూస్తే 1400 గజాలు లేకుండా అయిపోయింది. ఇన్ని రోజులు ఇంత పురాతనమైన టెంపుల్ని కూడా డెవలప్ చేయకపోవడానికి రీజన్ ఏంది? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. ఇప్పుడు మనము ఎన్ని రాసినా కూడా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే రెవెన్యూ వస్తలేదు కదా మాకన్నా ఫీలింగ్ ఉంటుంది తప్ప గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేద్దాము, దీనికి ఒక మంచి ప్లేస్ చేద్దాము, పురాతనమైన ప్లేస్ అనేది తీసుకుందామన్న ఆలోచన గవర్నమెంట్ లేదు. ఇదే కాదు, చాలా వేల గుళ్ళు మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి, కానీ దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేలుకో, నువ్వు కేవలం నీ రాజకీయం కోసం కడుపుకుంటే మొత్తం తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ కనుమరుగైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకొని హిందువులకు రక్షణగా ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? కంపల్సరీ దీనికి ఈ నేషనల్ లెవెల్లో మేము దీన్ని తీసుకొస్తాము. కంపల్సరీ గవర్నమెంట్ దిగొచ్చే వరకు, అంటే మాకు ఈ ప్రొటెక్షన్ గుళ్ళే వరకు అన్ని ప్రొటెక్షన్ చేసేంత వరకు ఊడుకునేది లేదు అని నేను చెప్తున్నాను. ఓకే అండి, ప్రభుత్వం స్పందించి ఇట్లా జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నాయి, అంటే 2-3 నెలలకు ఒకటి, 3 నెలలకు ఒకటి ఇట్లా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చర్యలు కఠినంగా ఉండాలి. ఎవరైతే గుళ్ళ చూడాలనుకున్నా, గుడిని ముట్టుకోవాలనుకున్నాను కూడా కంపల్సరీ గట్టిగా ఒక ఇదేవాలి. ఎందుకంటే వేరే స్టేట్స్లో అయితే ఇప్పుడు మనం నిజంగా యోగిగా చెప్పిననుకో, ఒక ఇంటి మీద నుంచి రాయబడ్డా అంటే ఇల్లు డెమాలిష్ ఎట్లా చేస్తారో ఇలా కూడా ఎవరైనా చేస్తే గుళ్ళ మీద వేసే వాళ్ళ ఇళ్ళని కూడా కంపల్సరీ గులగొట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది నిజంగా వాళ్ళ కంపల్సరీ వాళ్ళు భయం అనేది ఉంటుంది. గవర్నమెంట్ అనేది మేమంటే గవర్నమెంట్ అనే ఉద్దేశంలో ఉంటే మాత్రం ఇది ఇక హిందువులారా కనుమరుగైపోతాం. కంపల్సరీ ఏదైతే బంగ్లాదేశ్లో మన పాకిస్తాన్లో పరిస్థితి అయిందో అదే జరగబోతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, ఐక్యం కాకుంటే మన హిందుత్వం, మన సనాతన ధర్మం కంపల్సరీ పోతుంది. కాబట్టి మీకు ఇప్పటినైనా మీరు మేల్కోవాలని మనవి చేస్తున్నాను. బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాద ఎంఐఎంకి ఎత్తాసు పలికి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి ఎప్పుడు అండదండ లేదు. ఇప్పుడే చూస్తాం 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అనేటువంటి పదాలతోనే తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ హిందువులకి ఏ రకంగా ఉన్నదో అనేటువంటిది మనకు తెలిసిపోతున్నది. ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఉన్నటువంటి గుజ్బైటి ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో రోహింగ్యా ముస్లిం, ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలోనే ఏ ప్రభుత్వం వచ్చినా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు అనేది ఏ లెక్క కూడా లేదు. వాళ్ళ ఇసుంటి చొరబాటుదారులని అరికట్టలేనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాలపైన ఎన్నో దాడులు జరిగాయి. గతంలోనే ఇక్కడ చూసుకుంటే పాతపట్నంలో ఇక్కడే మన పిసల్బండ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ధ్వంసంలు కానీ, అక్కడ మొన్న పురాణపుల్లో జరిగినటువంటి అమ్మవారి దేవాలయం ధ్వంసం కానీ, ఇలాంటివి అనేకమైనటువంటి దేవాలయాల పైన దాడి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హిందువులని పైన ఇంట్లమైన దాడి జరుగుతుంది. ఇక్కడ నుంచి పలాయనం చేసేటువంటి ప్రక్రియ అనేక సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది.
ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి హిందూ సమాజం ఇకపైన ఖచ్చితంగా మేల్కోవాలని కోరుకుంటూ ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్క హిందూ సమాజంలో ఉన్నట్టు హిందువులందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం. సో ఒకటి మర్చిపోదాం అనుకునేసరికి ఇంకోటి దాడులు అవుతున్నాయి. అసలు హిందువుల ఓట్స్ అవసరం లేదా, అసలు హిందువులు చులకన ఏ విధంగా వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారో అర్థం కావట్లేదు. అంటే హిందువులు కూడా ఒకసారి ఆలోచించాలి. వరుస మనం కొలిచే దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు చూసుకోవచ్చు, దగ్గర దగ్గర 400 సంవత్సరం క్రితం గుడి అంటే ఇది. సో ఇక్కడ లోకల్స్ వాళ్ళు మన హిందువులు చెప్తున్నారు అనమాట. ఒకసారి మీరు విజువల్ అక్కడ చూడొచ్చు, ఎంత పురాతనమైన గుడి. కట్టడం కూడా అది రాయితో కట్టిన గుడి అనమాట. ఇది 400 సంవత్సరాల గుడి, 4 ఎకరాలు ఉండే అంటే ఇది ఇప్పుడు ఇంతగా మెలిగిపోయింది. అంటే ఏ విధంగా అవుతుందో కబ్జా, ఎవరు కబ్జా చేస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించారు. చుట్టుముట్టు మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు, 4 ఎకరాలు ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు 100 ఇళ్ళ మధ్యలో ఒక ముస్లిం సురక్షితంగా ఉంటాడు. మరి ఈ దేవాలయాలు ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి ఒకసారి అందరూ ఆలోచించాలి. కేవలం నేను హిందువులకే అడుగుతున్నా, ఎందుకంటే హిందువులకే ఎక్కువ మానవత్వం ఉంటుంది కదా. సో కేవలం వాళ్ళకే నేను అడుగుతున్నా. ఇప్పుడు మానవత్వం లేనోనికి ఏం చెప్తాను, ఎంత చెప్పినా వేషానికి ఇన్ని దేవాలయాలు జరుగుతున్నాయి, అటాక్స్ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. మరి దీని మీద ఏ ఒక్క వాడు స్పందించకపోయిన పక్కన పెట్టి మన హిందువులు ఎందుకు స్పందించట్లేరు? ఎవరైతే మన మానవత్వం చూపించాడు స్వామి, వాళ్ళు ఎందుకు స్పందించట్లేరు? వాళ్ళకి ఏమైనా అయితే ఏమో మనం మానవత్వం అని చెప్పేసి బట్టలు చింపుకొని ఏదో మానవత్వం సంఘానికి మనమే అధ్యక్షులు, మనమే దాంట్లో కమిటీ మెంబర్స్ అయినట్టు మనం ఫీల్ అయిపోయి ఆ మానవత్వం చూపెడతాము. మరి మన మీద దాడులు జరిగినప్పుడు అతను ఫలానా మతస్థుడు ఎందుకు రావట్లేదు మన దగ్గరికి? అరే మానవత్వం, అరే గుళ్ళ మీద దాడులు జరిగినాయి, మేమున్నాం మీ తోడు. ఎవరు ఎందుకు పెద్ద పెద్ద లీడర్లు ఎందుకు స్పందించట్లేదు? పొద్దున 4 గంటలకి సుమారు 4 గంటలకు అయిందన్న ఈ ఇష్యూ. ఇప్పటి వరకు ఇక్కడ హిందూ బంధువులు మరి వివిధ క్షేత్రాలు అనేటి మన ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్ ఇట్లా ఈ అన్నలు మాత్రమే వచ్చిరన్నా. గవర్నమెంట్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఎక్కడ స్పందన లేదు. అది రాదు కూడా, ఎందుకంటే బ్యాక్ ఎండ్ల నుంచి వీళ్ళే చేపిస్తున్నారు అన్న ఇట్లాంటి పనులు. ఇట్లాంటి హిందువులని అణిచివేయాలి, తొక్కేయాలి అని చెప్పేసి, అంటే ఒకరికి ఇట్లాంటివి చేస్తుంటే హిందువులు భయపడి ఇంట్లో నుంచి బయటికి రారు అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే మేమేం చెప్తున్నాం ఇక్కడ నుంచి అంటే, ఇట్లాంటివి ఎన్ని అయితే అంతమంది హిందువులు బయటికి వస్తారు, ఇంకా యూనిటీ పెరుగుతుంది. మేము తప్పకుండా మా దేవాలయాన్ని కాపాడుకుంటాం. హిందూయిజంని ప్రమోట్ చేసే వాళ్ళు మాత్రమే వచ్చిరానా. ఇప్పుడు ఇట్లాంటి దేవాలయాల మీద అటాక్ జరిగినప్పుడు అన్ని పార్టీలు రావాలన్నా. మీరందరూ ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్టయితే మొహమ్మద్ దీపక్ అని చెప్పేసి జిమ్ మీద అటాక్ చేస్తే మొహమ్మద్ దీపక్ అని పోయి నేను అడ్డం నిలబడ్డా అంటాడు. ఇంకొక దగ్గర మన రేవంత్ రెడ్డి వచ్చేసి నేను రేవంత్ దిన్న అంటాడు. కేవలం వాళ్ళ సైడ్ నుంచి ఇట్లాంటివి వస్తున్నాయి, కానీ మనలో ఇప్పుడు మన సైడ్ నుంచి ఇవన్నీ వస్తున్నాయి. నేను సెక్యులర్ని అని చెప్పేసి, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఒక పేరు పెట్టి, ముస్లిం పేరు పెట్టి నేను శర్మాని, నేను గౌడ్ని అని చెప్పేసి వాళ్ళు ఎందుకు చెప్తలేరన్న? సెక్యులర్ భావజాలం మనోళ్ళ దాంట్లో మన మైండ్లోనే ఉంది. సో మన లీడర్లు ఎవరు కూడా వస్తలేరు. మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు లీడర్స్, కాంగ్రెస్ లీడర్లు కానీ, బీఆర్ఎస్ లీడర్లు కానీ దీని మీద తప్పకుండా స్పందించాలన్న. ఇప్పుడు కేవలం వీటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వస్తున్నాం. ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే ఇక్కడ నాగర్ కర్నూలు దగ్గర ఒక మనల్ని ఇట్లా చిన్నపిల్లల్ని తన్ని చంపడం జరిగింది. సో ఇట్లాంటివి ఎప్పుడైతే మారుతాయో అప్పుడే మనకు ఈ డిఫరెన్సెస్ అన్నీ పోతాయన్నా. మన దేవాలయం మీద కానీ, మన హిందూ అమ్మాయిల మీద కానీ దాడులు కానీ ఇట్లాంటివి అన్నీ తగ్గుతాయన్న. ముందు మనకి యూనిటీ కావాలి. చాంద్రాయన్ గుట్టలో బార్కాస్లో ద్విముఖ ఆంజనేయ స్వామి విగ్రహంపై దాడి చేయడం జరిగింది. ఈ దాడికి సంబంధించి చాలామంది హిందూ సంఘాలు అయితే ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ దాడికి సంబంధించి ఇలా హిందూ దేవాలయాలపైన ప్రతి ఒక్కరి జరుగుతూనే ఉన్నాయి. నార్మల్గా ఒకటి మర్చిపోదాం అనే లోపే ఇంకొక దాడి జరుగుతూ ఉంది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, సఫిల్గూడ కట్టమైసమ్మ టెంపుల్, అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే చాంద్రాయన్ గుట్టలో ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇలా వరుస దాడులకి కారణం ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మాకు ఇలాంటి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చిన హిందూ సంఘాలు అయితే తెలపడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలా ఎకరాల స్థలం ఉంది గుడికి సంబంధించి. కాకపోతే ఈ గుడి పురాతనమైన గుడి అయినప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది ఇన్ని రోజుల వరకు ఎందుకు కాలేదు అని అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటి వరకు పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది జనాలు వస్తారు, ఇక్కడ కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. 25 తారీఖు, అదేవిధంగా 28 తారీఖు ధర్నా చేయబోతున్నారు, అదేవిధంగా నిరసనలు, అదేవిధంగా ఆంజనేయ స్వామికి పూజలు చేయబోతున్నారు.
చేయబోతున్నారు, హోమాలు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడి వరకు మొత్తం చెట్లు ఉండేవి. సో ఈరోజు మొత్తం క్లీన్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాలు రావడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలామంది ప్రజలైతే పెద్ద ఎత్తున భారీ ఎత్తున అయితే హిందూ బంధువులందరూ కూడా కదిలి ఇక్కడికి వస్తారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి సంబంధించి పూర్తిగా అయితే మొత్తం దీన్ని నీట్గా చేయడం జరుగుతుంది. ప్లేస్కి సంబంధించి గుడి దగ్గర చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి తల భాగం దగ్గర అయితే ధ్వంసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది హిందూ సంఘాలు రావడమే కాకుండా వాళ్ళ ఆవేదనను కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా పెద్ద ఎత్తున కూడా జనాలు అయితే రావడం జరిగింది. ఈరోజు చార్మినార్ దగ్గర బండి సంజయ్ గారు రావడంతో చాలామంది కార్యకర్తలు కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు అక్కడే ఉండడం జరిగింది. సో లేకపోతే చాలామంది హిందూ బంధువులు అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి టెంపుల్కి సంబంధించి పూర్తి వివరాలు ఇవి.